వసంత పంచమి. వసంత పంచమి అంటే మాఘమాసంలోని శుద్ధ పంచమి రోజున జరుపుకునే ప్రముఖ పండుగ. దీనిని శ్రీపంచమి, మదన పంచమి అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశమంతటా ఎంతో విశేషంగా జరుపుకుంటారు. ఈ రోజున సరస్వతీదేవిని ప్రధానంగా ఆరాధించాలి. ఆమెకు జ్ఞాన దేవతగా, విద్యలకు ఆధార దేవతగా భక్తులు పూజలు చేస్తారు. ఈ పండుగను వసంత ఋతువు ప్రారంభానికి సంకేతంగా నిర్వహిస్తారు. అందుకే దీనిని వసంతోత్సవం అని కూడా అంటారు. సరస్వతీదేవి జ్ఞానానికి మూలం. పిల్లలలో విద్యాభిలాషను పెంపొందించడానికి ఈ రోజున ఆమెకు పుస్తకాలు, కళాలు అమ్మవారి ఎదుట ఉంచి పూజిస్తారు. సంగీతం, నృత్యం, సాహిత్యానికి మూల దేవత సరస్వతీదేవి కనుక ఆమెకు నృత్య, సంగీత ప్రదర్శనలతో అర్చనలు చేస్తారు. సరస్వతీదేవిని పూజించటం వల్ల జ్ఞానప్రాప్తి కలుగుతుంది. వాక్శుద్ధి, సద్బుద్ధి, మేధాశక్తి, ధారణశక్తి, ప్రజ్ఞ వంటి గుణాలను ఆమె ఆశీర్వదిస్తుందని భక్తుల నమ్మకం. చిన్నపిల్లల విద్యారంభానికి ఈ పండుగ అత్యంత శుభదినంగా భావిస్తారు. వ్యాస, వాల్మీకి, ఆదిశంకరులు సరస్వతీదేవిని ఆరాధించి వేదాలు, పురాణాలు రచించినట్లు విశ్వసిస్తారు. శ్వేతాంబరధారిణి, వీణా పుస్తకధారిణి అయిన ఈ అమ్మవారిని తెల్లని పువ్వులు, శ్వేతవస్త్రాలు, శ్రీగంధం వంటి వస్తువులను ఉపయోగించి పూజిస్తారు. వసంత పంచమి నాడు అమ్మవారిని అలంకరించి సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసర వర్ణని నిత్యం పద్మాలయా దేవీం సామాం పాతు సరస్వతి అంటూ ఈ శక్తివంతమైన శ్లోకాన్ని పఠిస్తూ అర్చన చేసి తెల్లని పాయసం, పెరుగన్నం నైవేద్యంగా సమర్పిస్తారు. కోరిన విద్యలను, కళలను ప్రసాదించే కొంగు బంగారం అయిన ఈ సరస్వతీదేవికి ప్రతిరూపమైన పుస్తకాలను, కలములను పూజించి విద్యార్థులకు పంచిపెట్టడం వలన ఈ అమ్మ కటాక్షం లభిస్తుంది. ఈ వసంత పంచమి రోజున ఇతర దేవతలైన రతీదేవి, మన్మధుడిని కూడా పూజించటం ఆనవాయితీ. వీరు ప్రేమకు సంకేతమైన దేవతలుగా ప్రసిద్ధి పొందారు. వీరి ఆరాధన ద్వారా వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు, అనురాగ భావనలు పెరుగుతాయని విశ్వసిస్తారు. ఈ సంవత్సరం అనగా 2025 ఫిబ్రవరి 3వ తారీఖున ఈ వసంత పంచమిని జరుపుకోనున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.